హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు అనంతపురం నుంచి. ఈరోజు మనం తెలుగు ఆండ్రాయిడ్ ట్యుటోరియల్లో రెండో విషయాన్ని వచ్చేసేసి గూగుల్ ట్రాన్స్లేట్ పార్ట్ 2 తీసుకుందాం. దాన్ని కంప్లీట్ చేద్దాం. అందులో మనం ఈరోజు కెమెరా నుంచి మిగిలిన ఆప్షన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇమ్మీడియట్గా నేను గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ట్రాన్స్లేట్. అందులో మనకు కెమెరా చూద్దాం. కెమెరాను ఎట్లా యూజ్ చేయాలో మనం చూద్దాం. కెమెరా ద్వారా ఎట్లా ట్రాన్స్లేట్ చేయొచ్చు. అయితే ఇంగ్లీష్ మాత్రమే మనం ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే తీసుకోవచ్చు. తెలుగు నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ కాదు కెమెరా ద్వారా. ఎందుకంటే ఓసిఆర్ ఇమేజెస్ మీద ఉన్న టెక్స్ట్ని మనము తెలుగులో చదివించే తీసుకొని స్కాన్ చేసే అవకాశం మనకి రాలేదు, తెలుగు రాలేదు. ఇంగ్లీష్ మాత్రం చేయొచ్చు. ఇప్పుడు మనం ఎట్లా చేయాలో చూద్దాం. కెమెరా ఓపెన్ చేస్తున్నాను. కెమెరా ఓకే, ఓపెన్ అయింది. ఈ కెమెరాలో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి చూద్దాం. కెమెరా ఫ్లాష్, లోడ్ ఫ్రమ్ గ్యాలరీ, స్కాన్. కెమెరా ఫ్లాష్ అంటే మనకు డైరెక్ట్ గా మనము ఒక బుక్ లేదా ఒక పేపర్ను ఉపయోగించి దాన్ని ఫ్లాష్ తీసినామంటే మనకు ఇమ్మీడియట్ గా అది వచ్చేస్తుంది, దాన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. లోడ్ ఫ్రమ్ గ్యాలరీ అంటే ఆల్రెడీ మనకు వాట్సాప్లో లేదా ఫేస్బుక్లో వచ్చిన ఇమేజెస్తో కూడిన టెక్స్ట్ని చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. అక్కడ గ్యాలరీలో మనకు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి అవి తీసుకెళ్ళినామంటే అక్కడ గ్యాలరీకి వెళ్ళి డబుల్ ట్యాప్ చేసామంటే మనకి ఏది కావాలో దాని మీద అది మనం చదివించుకోలేం. ఆ సైట్ హెల్ప్ కొంచెం అవసరం. అక్కడ ఆ గ్యాలరీలో డబుల్ ట్యాప్ చేసామంటే ఇమీడియట్గా ఇక్కడికి వచ్చేస్తుంది. అది ఎట్లా అనేది మనం ప్రాక్టికల్గా చూద్దాం. కెమెరా ఫ్లాష్ ఉపయోగించి ఒక ట్రాన్స్పోర్ట్ బుక్ ఉంది, మా బుక్ చూద్దాం ఎట్లా వస్తుందో. ఓకే, డబుల్ ట్యాప్ చేశాను ఫ్లాష్ మీద. తర్వాత తీస్తుంది, అది తీసేసి కొంచెం వెయిట్ చేయండి. ఇది కొన్ని డివైజెస్ మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటాయి, కొన్ని డివైజెస్ చేయవు. స్కాన్ కొట్టండి. తర్వాత మనం ఫ్లాష్ తీసిన తర్వాత అది లుకింగ్ ఫర్ ఇంగ్లీష్ టెక్స్ట్ అని చెప్తుంది. కొంచెం టైం బేస్డ్ అదనమాట అది. తర్వాత స్వైప్ చేయండి లెఫ్ట్ టు రైట్, ఇంగ్లీష్ టాప్ లాంగ్వేజ్. ఓకే, క్యాన్సిల్ వద్దు. యూజ్ యువర్ ఫింగర్ టు హైలైట్ ద టెక్స్ట్. ఆ టెక్స్ట్ ఏది కావాలో మీకు అని అడుగుతుంది. మనకు సెలెక్ట్ ఆల్ కొట్టుంది. నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ ఆల్. ఓకే, సెలెక్ట్ ఆల్ వచ్చేసింది. ఇక్కడ మనకు అంతా అయిన తర్వాత ఈ పేజ్ కంటే మనకు హోమ్ పేజ్, ట్రాన్స్లేట్ హోమ్ పేజ్ బ్యాక్ సైడ్ వచ్చినామంటే మనకు అక్కడ లభిస్తుందని చూద్దాం ఏం వచ్చింటుందో. ఓకే, లిస్ట్. ఇది మనం తీసింది. ఓకే, తెలుగు కిందికి వెళ్తుంటే రాలేదు. ఇక్కడ నేను గ్లాములారిటీ తీసుకుంటాను, పారాగ్రాఫ్ తీసుకుంటాను. పారాగ్రాఫ్ తీసుకున్నాం. ఓకే, స్వైప్ చేశాను. ఓకే, తెలుగు వచ్చేసింది. అర్థమైందా? ఇట్లా ట్రాన్స్లేట్ చేసేస్తుంది మనకు. అది ఇంగ్లీష్, ఇది తెలుగు. ఓకే, ఈ విధంగా మనకు ఫ్లాష్ ద్వారా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ మనకు ఆప్షన్ ఏముంది అక్కడ? నెక్స్ట్ ఆప్షన్ మనకు లోడ్ ఫ్రమ్ గ్యాలరీ.
బయట వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు లోడ్ ఫ్రమ్ గ్యాలరీ, మళ్ళీ కెమెరాలో వస్తున్నాడు. మనము ఆ పేజ్ నుంచి వెనక్కి వచ్చేసాం కదా. ఇప్పుడు లోడ్ ఫ్రమ్ గ్యాలరీ చూద్దాం. లోడ్ ఫ్రమ్ గ్యాలరీ దీన్ని క్లిక్ చేస్తాను. ఇమ్మీడియట్ గా గ్యాలరీకి వెళ్ళిపోయింది. అది ఇక్కడ 5:18 AM ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసింది ఉంది. నేను కెమెరా ఇమేజ్కి సంబంధించినవన్నీ కూడా ఆటోమేటిక్ డౌన్లోడ్ పెట్టాను. నాకు అవసరమైంది నేను డౌన్లోడ్ చేసుకుంటాను. మన వాట్సాప్లో మనకు ఫెసిలిటీ ఉంది కాబట్టి దీన్ని క్లిక్ చేస్తాను. ఫస్ట్ ఇది నేను అప్లై చేశాను, గుర్తుపెట్టుకుని చేస్తున్నాను. చూద్దాం. 5:18 AM. Looking for English text. వెంటనే ఇమీడియట్ గా మనం స్కాన్ కొట్టుకుని లుకింగ్ ఫర్ ఇంగ్లీష్ టెక్స్ట్ అని వస్తుంది. అక్కడ ఫ్లాష్ లో అయితే మనం స్కాన్ కొట్టాలి, ఇక్కడ స్కాన్ కొట్టడం అవసరం లేకుండా వస్తుంది. చూస్తుంది. వెయిట్ చేద్దాం ఒక సమ్ సెకండ్స్. రైట్ స్వైప్ చేస్తున్నాను. ఓకే, మనకు ఏది కావాలో ఏ టెక్స్ట్ మీద మనం ఫింగర్ ప్లేస్ చేసినామంటే అది అవుతుంది. కానీ మనకు సెలెక్ట్ కావాలి నెక్స్ట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం, ఫ్లాష్ లో మనకు ఏ విధంగా అయితే బ్యాక్ వచ్చామో అట్లా ఒకసారి బ్యాక్ వచ్చేసి హోమ్ పేజ్ కి వస్తుంది, ట్రాన్స్లేట్ హోమ్ పేజ్. ఓకే, ఇక్కడ చూద్దాం ఏమొచ్చింది. 1905-2017 station 1805-2019 up to 18 question mark 940. ఓకే, ఇది 1985 నుంచి స్టార్ట్ అయింది. తెలుగు ఉంది, ఒకసారి పైకి స్వైప్ చేస్తాను. తెలుగు ఇక్కడ పేరాగ్రాఫ్ గ్లామరిటీ తీసుకుంటాను. ఓకే, ఓకే, చూడండి. ఆ విధంగా మనము గ్యాలరీ నుంచి కానీ లేదా డైరెక్ట్ గా కానీ మనము కెమెరాను ఉపయోగించి డైరెక్ట్ గా ఫ్లాష్ ద్వారా కానీ లేదా గ్యాలరీలో ఉన్న ఆల్రెడీ స్టోర్ అయిన దాన్ని కానీ ఏ విధంగా మనం ట్రాన్స్లేట్ లో ఉన్న కెమెరాను ఎలా ఉపయోగించి తీసుకోవాలో మనం చూద్దాం. ఇది ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, కానీ అది మనకు బాగా వర్క్ చేయదు. మనము దాని మీద రైట్ చేయలేము కాబట్టి కొంచెం వర్క్ చేయదు. మీరు ఒకసారి సొంతంగా ఎక్స్ప్లోర్ చేయండి. హ్యాండ్ రైటింగ్ ఓపెన్ చేసి దాని మీద ఎనేబుల్ హ్యాండ్ రైటింగ్ అని వస్తుంది. దాన్ని మీరు లెటర్స్ రాస్తూ ఉంటే ఇమీడియట్ గా అది ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది తెలుగులో. మీరు ఎన్ రాస్తే ఎన్నా అని అట్లా అవుతూ ఉంటుంది. అది మీరు ఓన్గా ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ మనం ఇంకా మిగిలిన ఆప్షన్స్ అన్నాం కదా. నావిగేషన్ డోర్ ఫస్ట్ ఆప్షన్ టాప్ లెఫ్ట్ లో ఉంటుంది మనకు. దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఏమొస్తున్నాయి, నేను లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేస్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్వైప్ సిస్టమ్ అనేది బాగా అలవాటు చేసుకోవద్దండి. స్వైప్ సిస్టమ్ కంటే ఇలాంటి ట్యుటోరియల్స్ అని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మనం చేయొచ్చు, కానీ ఫస్ట్ టైం సెకండ్ టైం మీరు ఏదన్నా యాప్ లో ఉన్నప్పుడు స్వైప్ సిస్టమ్ అనేది యూజ్ చేయొద్దండి. దాదాపు ఎక్స్ప్లోర్ సిస్టమ్ యూజ్ చేయండి. ఎక్స్ప్లోర్ ని మనం అలవాటు చేసుకుంటే డివైస్ మీద మనకు మంచి పట్టు వస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు స్వైప్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఏ అకౌంట్ లో పోయినామో మెయిల్ ఐడి అకౌంట్ చూపిస్తుంది. ఓకే, షో అకౌంట్స్ చూపిస్తే మనకు అక్కడ ఏ అకౌంట్ చూపిస్తుంది. నాకు ఒకే అకౌంట్ ఉంది కాబట్టి నేను ఏమి కొట్టాను, ఒకే అకౌంట్ తోనే యూజ్ అయ్యాను. మనం ఇక్కడ షో అకౌంట్స్ కొట్టినానంటే 2-3 అకౌంట్స్ ఉన్నాయంటే దానికి ఏది కావాలో మనం మార్చుకోవచ్చు, మనం స్విచ్ చేసుకోవచ్చు అనమాట అకౌంట్స్ ని. నెక్స్ట్ హోమ్, అది హోమ్ పేజ్. దీన్ని ఇక్కడ క్లిక్ చేసినట్టే మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేస్తుంది. మనం ఇందాక మనం ట్రాన్స్లేట్ అవన్నీ చూసాం కదా, అక్కడ వచ్చేస్తుంది. ఫ్రేస్ బుక్, ఇది దీని గురించి మీకు చెప్పాలి. ఫ్రేస్ బుక్ అంటే మనం ఒక డిక్షనరీ లాగా అనమాట. మనం ఇంతవరకు ట్రాన్స్లేట్ చేసాం కదా టైపు, స్పీచ్, కెమెరా ద్వారా. దాన్ని మనము అక్కడనే మనకు ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసిందంటే యాడ్ టు ప్రెస్ బుక్ అని, దాన్ని క్లిక్ చేసిందంటే ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. ప్రెస్ బుక్. Language English. Text. Dear customer, you can check your plan details, track balance and view usage. Language English. Text. You have used 70 of your 1 GB daily. Language English. Text. Language English. Text. Strap Language English. Text. You have used 70 of your 1 GB daily high speed Language English. Text. Strive. Language Telugu. Text. ఇట్లా నేను ఇంతకు ముందు యూజ్ చేసినవన్నీ కూడా యాడ్ చేసినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మనకు ఇది కావాలనుకుంటే ఇప్పుడు
స్ట్రైవ్ పోరాడాలి అని ఉంది కదా, దాన్ని మనకు యూజ్ చేయాలనుకుంటే మళ్ళీ దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే వెంటనే అది హోమ్ పేజ్ కు స్ట్రైవ్ పోరాడాలి అనే 2 ఆప్షన్స్ చూపిస్తాయి. ఇంగ్లీష్ తెలుగు వచ్చేస్తుంది. మనం అక్కడ నుంచి ఎక్కడైనా కాపీ చేయాలంటే, ఎవరికైనా సెండ్ చేయాలంటే కాపీ చేసేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకుని సెండ్ చేసేసుకోవచ్చు. అంటే ఒకసారి మనం ఫేస్బుక్ ఏదైనా ఒక సెంటెన్స్ కానీ వర్డ్ కానీ, ఇది ముఖ్యంగా టీచర్స్ కు ఉపయోగపడుతుంది. ఫేస్బుక్ యాడ్ చేస్తే అక్కడ డిక్షనరీ లాగా ఉండిపోతాయి. ఇది ఫేస్బుక్ ఉపయోగం. నెక్స్ట్ language English text original language open navigation door ఓకే, మళ్ళీ అక్కడికి వచ్చేసింది అది. home SMS offline Facebook నెక్స్ట్ SMS translation SMS ట్రాన్స్లేషన్. ఇది కూడా మనకు మంచి ఒక ఆప్షన్. మనకు SMS యాప్ లో ఉన్నటువంటి ఏ SMS అయినా SMS యాప్ లో మనకు ఉంటుంది కదా, SMS ను ఇంగ్లీష్ లో నుంచి తెలుగుకి ఇమీడియట్ గా ట్రాన్స్లేట్ చేసేస్తుంది. చూద్దాం ఒకసారి. ఓకే, SMS యాప్ ఓపెన్ అయింది. EasySBIIND May 19th Eurasino XXXXXXXX8558 is credited by RS.995.00 on 19057 EasySBIIND May 19th AA600268 DMSBIPSG May JZGOPay ఇట్లా May 18th ఉన్నాయి కాబట్టి మనకు దీంట్లో ఏదో ఒక దానిపైన May 19th ఏదో ఒక దానిపైన క్లిక్ చేస్తే ఇమీడియట్ గా అది ట్రాన్స్లేట్ అయిపోతుంది. ఇప్పుడు AA600268 May 19th you just heard TuneIn Duco Nanithaga.to దాన్ని నేను క్లిక్ చేస్తాను. ఓకే, you just heard TuneIn Duco Nanithaga.to speech button ఓకే, you just heard TuneIn Duco Nanithaga.to set it as Helotune call 5432159 toll ఇది ఇంగ్లీష్ కదా. Helotune call 5 నెక్స్ట్ కింది తెలుగు speech but Telugu at the Facebook Telugu ఇప్పుడు చెప్పింది అది మనం మర్చిపోతాం. Induco Nanithaga.to Helotune 5432159 toll free Helotune 578780 toll free. చూసారా, అట్లా ఏదైనా SMS దాన్ని మనం నావిగేషన్ డోర్ లో పోయి SMS దాన్ని యూజ్ చేసి SMS యాప్ వెళ్తాం ఇమీడియట్ గా వెళ్ళిన వెంటనే అక్కడ ఏ మెసేజ్ కన్వర్జేషన్స్ కనపడతాయి కదా, అక్కడ ఏది మనకు ట్రాన్స్లేట్ కావాలో దాని మీద క్లిక్ చేస్తే ఇమీడియట్ గా అది వచ్చేస్తుంది. అదే చూడండి, ఇక్కడ మనకు ఏదైనా ట్రాన్స్లేట్ అయిపోయి కాపీ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని డబుల్ ట్యాప్ చేసినామంటే మనకు ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇది SMS దాని ఉపయోగం. నావిగేషన్ డోర్ కి వచ్చేస్తున్నాను. ఓకే, ఆఫ్లైన్ ట్రాన్స్లేషన్ ఇది మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆఫ్లైన్ ట్రాన్స్లేషన్ కొన్ని లాంగ్వేజెస్ పనిచేయ, మన తెలుగు పనిచేయదు. ఒకవేళ మనకు సెకండ్ లాంగ్వేజ్ గా హిందీ పెట్టుకున్నామంటే దీన్ని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్ లో కొన్ని ఆప్షన్స్ మనకు ఉపయోగపడతాయి, చెప్తాను. ఓకే, సెట్టింగ్స్ లో ఫస్ట్ ఆప్షన్ ట్యాప్ టు ట్రాన్స్లేట్. దీన్ని కొట్టామంటే ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. ట్యాప్ టు ట్రాన్స్లేషన్ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. ఏమేమి ఉన్నాయో చూపిస్తాయి. ఎనేబుల్ లో ఉంది, ఆన్ లో ఉంది. దీనికి వద్దనుకుంటా ఆన్ ఉంది. మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఆఫ్ లో పెట్టాను. ప్రిఫర్డ్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ స్పీచ్ ఇన్పుట్ కూడా సేమ్ మనకు అవుట్పుట్ అది కూడా ఆన్ లో మనం మాట్లాడింది వెంటనే ఆటోమేటిక్ గా మనం కొంచెం గట్టిగా మాట్లాడాలి. అట్లా ఏ లాంగ్వేజ్ అయినా వస్తే మాట్లాడితే, ఇప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్ కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ట్రాన్స్లేట్ చేసుకోవాలన్నప్పుడు అది ఆన్ లో పెట్టుకున్నాం. ఓకే, స్పీచ్ ఇన్పుట్ డైలీ డేటా యూసేజ్ కూడా వైఫై తర్వాత మనకు మొబైల్ నెట్వర్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్లియర్ హిస్టరీ, ఇది ఒక మంచి ఆప్షన్ మనకి ఇక్కడ. దీనిలో సెట్టింగ్స్ లో బాగా ఉపయోగపడే ఆప్షన్ అంటే ఇవన్నీ మనకు హోమ్ పేజ్ లో ఉంటాయి. మనం ఇప్పుడు చేసినాం కదా, కెమెరా నుంచి ఫ్లాష్ నుంచి తర్వాత లోడ్ ఫ్రమ్ గ్యాలరీ, టైపు, స్పీచ్, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత SMS యాప్ లో నుంచి ట్రాన్స్లేట్ చేసాం. ఇవన్నీ మనకు వద్దు అనుకుంటే క్లియర్ హిస్టరీ కొడితే మనకి ఏమడుగుతుంది చూద్దాం. లెఫ్ట్ రైట్ స్వైప్ చేస్తాను. క్లియర్ ట్రాన్స్లేటర్ హిస్టరీ అడుగుతుంది. ట్రాన్స్లేటర్ హిస్టరీ క్లియర్ చేయాలా?
No button. నో, Yes button. ఎస్ మీద మనకు డబుల్ ట్యాప్ చేసేస్తే మనకు ఇమ్మీడియట్ క్లియర్ అయిపోతుంది. మనం బ్యాక్ వచ్చినామంటే Camera button. హోమ్ పేజ్లో ఏమీ లేదు. ఇది ఫ్రెండ్స్ మనము గూగుల్ ట్రాన్స్లేట్ గురించి నాకు తెలిసిన విషయాన్ని మీకు తెలియజేశాను. బాగా యూజ్ చేయండి. గూగుల్ ట్రాన్స్లేట్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ నిత్య జీవితంలో ఒక పేరాని కానీ, ఒక ఆర్టికల్ని కానీ, ఒక లైన్ కానీ ట్రాన్స్లేట్ చేయడానికి ఇంగ్లీష్ టు తెలుగు మనకు ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏ లాంగ్వేజ్ అయినా మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు అనుకున్నాం. మనం ఇంతకుముందు చూసాం ఎట్లా చేయాలో. కాబట్టి ఇది బాగా ప్రాక్టీస్ చేసి మీ నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాను ఆశిస్తున్నాను. ఇట్లా మీ నాగరాజ్. IQMP. Stop. But.